హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజ్ గారు. చాలామంది పికిల్ బిజినెస్ పెట్టాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ ఏ విధంగా ఉపయోగపడుతుందండి? సార్ అంటే పికిల్స్ బిజినెస్ అనే కాదు, జనరల్గా ఏ బిజినెస్ అయినా ఇవాళ రేపు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ రీసెంట్గా కొన్ని బ్రాండ్స్ చెప్తా చూడండి. మామా ఎర్త్ ఉంది, అది వచ్చి ఒక ఫ్యూ ఇయర్స్లోనే ఎప్పటి నుంచో 10-15 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి బ్రాండ్స్ అన్నింటినీ కూడా క్రాస్ చేసేసింది. ఓన్లీ బికాజ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. సో ఎంత పవర్ఫుల్ ఉంటుంది అనే దానికి సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఓకే. అదే కాకుండా మీకు ఇంకా పికిల్స్కి కూడా సంబంధించిన ఎగ్జాంపుల్ తీసుకుంటే కూడా మనకు తెలిసి తెలుగు స్టేట్స్లోనే పికిల్స్ సంబంధించి ఒక చిన్న సైట్గా మొదలుపెట్టి ఫండింగ్ కూడా తీసుకోగలిగేలాగా ఎదిగినటువంటి పికిల్స్ ఇవి కూడా ఉన్నాయి, స్టార్టప్స్. ఓకే. సో ఇవాళ రేపు ఏంటి అంటే పికిల్స్ లేదా ప్రతిదీ కూడా చిన్న ఐడియాని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా అదొక హ్యూజ్ బిజినెస్ అయితే అవుతుంది. సాధారణంగా ఎవరైనా సరే పికిల్స్ బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ కేటగిరీస్ వాళ్ళ కెపాసిటీని బట్టి ఉంటుంది. చిన్నగా వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే జస్ట్ ఒక 4-5 ఇంట్లో వాళ్ళు కలిసి పికిల్స్ చేస్తూ ఆ లోకల్లో ఓన్లీ ఆ ఒక్క ఏరియాని టార్గెట్ చేసి చేసుకునే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా అబ్రాడ్ని టార్గెట్ చేసుకుని ఉంటారు. కొంతమంది పికిల్స్ బాగా చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే లోకల్కి అసలు ఎక్కడ కూడా తెలియదు. అవును. వాళ్ళు ఓన్లీ అబ్రాడ్కి. ఇప్పుడు నాకు తెలిసి రాజమండ్రిలో అక్కడ చాలామంది నా ఫ్రెండ్సే ఉన్నారు. వాళ్ళు ఓన్లీ అబ్రాడ్కి రన్ చేస్తున్నారు. అసలు ఇంకెక్కడ బయట అసలు ఇండియాలో ఇంకెక్కడ పికిల్స్ అమ్మరు. వెరీ గుడ్ ఐడియా కదండి. ఒక్కొక్క ఏరియాని సెలెక్ట్ చేసుకో. అంటే ఇక్కడ చిన్న డిఫరెన్స్ చూడండి సార్. ఇక్కడ ఇందా మీకు చెప్పిన 2 ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళు 100 పికిల్స్ అమ్మితే వాళ్ళకి ఒక అమౌంట్ వస్తుంది అనుకోండి. ఇదే 100 పికిల్స్ వీళ్ళు అమ్మితే వీళ్ళకి వచ్చిన దానికన్నా 10 times ఎక్కువ వస్తుంది రెవెన్యూ. అవును. చాలా చిన్న లాజిక్. కానీ వీళ్ళకేం తెలియదు మనం అబ్రాడ్ ఎలా టార్గెట్ చేయాలి, ఎలా చేయాలి, అక్కడ ఎవరు మనకు తెలియదు కదా. మనం అక్కడ కొరియర్ చేయాలంటే చాలా ఖర్చు అయిపోయింది. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక క్వశ్చన్స్తో అయిపోతారు. అవును. కానీ డిజిటల్ మార్కెటింగ్లో వీటన్నింటికి సొల్యూషన్స్ ఉన్నాయి. ఓకే. ఇంకా డిజిటల్ మార్కెటింగ్లో కొన్ని యాప్స్ ఎలా ఉన్నాయంటే జస్ట్ మన ప్రోడక్ట్ దానిలో పెడితే ఆర్డర్ వచ్చిన తర్వాత వాళ్ళే డెలివరీ చేస్తారు. అది ఏ కంట్రీకి అయినా కూడా. మంచి ఐడియా. జస్ట్ వాళ్ళకి ప్లాట్ఫామ్ ఉంది అని తెలిస్తే చాలు, వీళ్ళు ఎంత చార్జ్ చేస్తారనే విషయం తెలిస్తే చాలు, ఎలా స్టార్ట్ చేయాలి వీళ్ళతో తెలిస్తే హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎలా అండి ఈ ప్రాసెస్లో ఎర్నింగ్స్ కానివ్వండి లేదంటే ఎగ్జిక్యూషన్ సంబంధించింది కానివ్వండి ఎలా ఉంది సార్? దీనిలో ఎర్నింగ్స్ 2 types సార్. ఒకటి ఆల్రెడీ ఓన్ బిజినెస్ ఉన్నవాళ్ళు, 2 ఓన్ బిజినెస్ లేకపోయినా ఈ వీడియో చూడటం ద్వారానో లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ బేసిక్ ఐడియా ఉన్న వాళ్ళు ఈ వీడియో చూసైనా సరే ఆల్రెడీ ఉన్న బిజినెస్ వాళ్ళకి సర్వీస్ లాగా ఇవ్వచ్చు. సో ఈ 2 విధాలుగా కూడా చేస్తున్న అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పికిల్స్ బిజినెస్లో మనం ఒక కేటగిరీ తీసుకున్నాం. ఒకటి లోకల్, ఒకటి అబ్రాడ్, మూడోది ఆన్లైన్. వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ స్టోర్ పెట్టేసేసుకుని ఆన్లైన్ ద్వారా ఎక్కువ మందికి అమ్మాలి అనుకుంటూ ఉన్నారు. అది వెజ్ పికిల్స్ అయినా నాన్ వెజ్ పికిల్స్ అయినా. దీన్ని మార్కెటింగ్ చేయాలి అంటే ఎలా? సాధారణంగా ఏదైనా సరే ఒక చిన్న టౌన్స్ టార్గెట్ చేయాలన్నా, ఒక సిటీ టార్గెట్ చేయాలన్నా, అబ్రాడ్ టార్గెట్ చేయాలన్నా, ఆన్లైన్లో అమ్మాలన్నా మార్కెటింగ్ అయితే ఎంతో కొంత బడ్జెట్ అయితే ఉంటుంది. ఈ బడ్జెట్ని ఎలా యూజ్ చేయాలి అనే దగ్గర ఫస్ట్ సాధారణంగా డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న పద్ధతుల్లో ఒకటి ఏంటి అంటే గూగుల్ యాడ్స్ అండి. కానీ ఇప్పుడు గూగుల్లో మనం ఏదైనా పికిల్స్ గురించి వెతుకుతున్నప్పుడు ఏదో కొత్త కంపెనీ వచ్చి యాడ్ ఇచ్చినంత మాత్రం మనం క్లిక్ చేసుకుని ఉంటామా? మీరే ఉన్నారు, ఏదో పికిల్ కావాలి అని చెప్పి ఆన్లైన్లో వెతుకుతా ఉన్నారు. ఏదో కొత్తగా సాయి పికిల్స్ అని ఏదో వచ్చింది, తీసుకుంటారా? యాడ్ అయితే కనిపించింది, క్లిక్ చేసి చూస్తారు, కానీ కొంటారా? కొనం. ఎందుకు? అంతకుముందు మనం కొన్ని రివ్యూస్ చూసుంటాం కదా. మనకి ముందు మైండ్లో బ్రాండ్ రిజిస్టర్ అవ్వాలి. అవును. పర్టికులర్గా ఈ పర్టికులర్ ఫుడ్కి రిలేటెడ్ అయితే మాత్రం కొన్ని చూసుంటా కదా అంతకుముందే, దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఫుడ్కి రిలేటెడ్ ఫస్ట్ బ్రాండ్ బాగా రిజిస్టర్ అవ్వాలి. అవును. సో అలా రిజిస్టర్ అవ్వాలి అంటే ద బెస్ట్ వే ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. మీరు కావాలంటే పికిల్స్ అని కొట్టండి, యూట్యూబ్లో ఏవైతే వీడియోస్ వస్తాయో అవన్నీ కూడా సెలబ్రిటీస్తో ఒక బ్రాండ్ వాళ్ళు ప్రమోట్ చేయించుకున్న వీడియోస్. అవును. అవును. కానీ అది ప్రమోషన్లా ఉండదు. ఏదో వాళ్ళ ఇంట్లో ఒక స్టోరీ కుక్ చేసి ఆ స్టోరీలో ఈ పికిల్స్ని ప్రమోట్ చేస్తారు. దానికి వాళ్ళు వాళ్ళకున్న సబ్స్క్రైబర్స్ని బట్టి 5,000, 50,000, 1 lakh, 5 lakhs కూడా ఛార్జ్ చేస్తారు. కానీ ఒక్కొక్క వీడియో నేను రీసెంట్గా చూసినటువంటి యాడ్స్ రన్ అయినవి ఈ విధంగా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేసినటువంటి చూస్తే ఒక వీడియో 18 million పీపుల్కి రిజిస్టర్ అయింది సార్. దానికి వాళ్ళు మహా అయితే ఆ యాడ్ ఖర్చు పెట్టింది అంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్కి పే చేసిన అమౌంట్ ఒక 50,000 ఉంటుంది. అంటే కేవలం ఒక 50,000 రూపాయలతో వీళ్ళు ఒక యూట్యూబర్తో టైఅప్ అయ్యి రన్ చేసినటువంటి యాడ్ స్టోరీ షార్ట్ వీడియో 18 million పీపుల్కి వెళ్ళింది అంటే చూడండి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అంటే చాలా హ్యూజ్. ఫస్ట్ బ్రాండ్ అయితే వెళ్ళిపోతుంది,
ఆ తర్వాత వీళ్ళు గూగుల్ యాడ్ రన్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ యాడ్ రన్ చేసుకోవచ్చు, వెబ్సైట్. చాలామంది ఏంటంటే మళ్ళీ వెబ్సైట్ అనగానే మళ్ళీ మేము ఇన్వెస్ట్ చేయాలా, అమ్మో వెబ్సైట్ చాలా కాస్ట్ అయిపోతుంది. అసలు ఏమీ ₹1 కూడా ఇన్వెస్ట్ చేయకుండా మీకు సైట్ మొత్తం కూడా వాళ్ళే తయారు చేసి ఇచ్చేవి చాలా ఉన్నాయండి. మీ టీం కూడా తయారు చేసి ఇస్తారు అనుకుంటా కదా ఆ విధంగా. సార్ ఇప్పుడు ₹1000 నెలకి ఛార్జ్ చేస్తే వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ దుకాన్ ఒక యాప్ ఉంది, షాపిఫై అని ఒకటి ఉంది, ఫుల్ సెక్యూర్డ్. వీళ్ళు ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ దీనిలో వాళ్ళు ప్రోడక్ట్స్ ఫొటోస్ తీసి అప్లోడ్ చేసుకోవటమే. వీళ్ళు చేసుకోగలిగితే వీళ్ళు చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఎవరో డిజిటల్ మార్కెటింగ్ బేసిక్ ఐడియా ఉన్న వాళ్ళు, లేకపోతే మన దగ్గర డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాం, ఈ విధంగా వేరే వాళ్ళకి ఆ స్టోర్ మొత్తం వీళ్ళు మెయింటైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టోర్కి వాళ్ళు ఛార్జ్ చేసేది ఇది, ఆ ప్లాట్ఫామ్ వాళ్ళు ఛార్జ్ చేసేది ₹1000 అనుకోండి. వీళ్ళు ఈ ఫొటోస్ తీసి పికిల్స్ అన్ని అప్లోడ్ చేసి కస్టమర్స్కి మొత్తం ఇవన్నీ కూడా చేసి పెట్టినందుకు దానికి 5,000 10,000 ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళు 4 స్టోర్లు చేసుకున్నా మినిమం ఒక 50,000 నేను చేసుకోవచ్చు. సో ఇట్లా సింపుల్గా మనీ ఏం చేసుకోవడానికి స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది, హౌస్ వైఫ్స్కి ఉపయోగపడుతుంది, బిజినెస్కి కూడా ఉపయోగపడుతుంది. కానీ బెస్ట్ వే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, తర్వాత వెబ్సైట్, ఆ తర్వాత సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్ కూడా చాలా బాగా, అంటే ముందు బ్రాండ్ మనకి జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఇన్స్టాగ్రామ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సోషల్ మీడియాలో మంచి మీమ్స్ కూడా, మీకు అమూల్ ఇండియా చూసే ఉంటారు. అవును, ఏ పొలిటికల్ జరిగినా ఏం జరిగినా ఆ పికిల్కి వాళ్ళ అమూల్ ప్రోడక్ట్స్కి లింక్ చేసి వాళ్ళు ఇస్తారు. అవును, సేమ్ మనం కూడా కావాలనుకుంటే సోషల్ మీడియాలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో పికిల్స్ని లింక్ చేస్తూ సీజన్ వైజ్గానో సిచ్యువేషన్ వైజ్గానో యూటిలైజ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా రీచ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి వాళ్ళు ఓన్గా చేసుకోగలిగితే చేసుకోవచ్చు. లేదు సార్ మాకు ఇవన్నీ అర్థం కావట్లేదు, నాకు మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉన్నాం అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఇలాంటి వాళ్ళ టీంతో స్ట్రాటజీ ఇస్తాం. మీరు చేసుకోవాలన్నా మేము స్ట్రాటజీ ఇస్తాం మీ దగ్గర ఉన్న టీంకే. లేదు మనమే కంప్లీట్గా ఆర్గనైజ్ చేయమన్నా కూడా మనమే ఇవన్నీ కూడా కంప్లీట్గా ఆర్గనైజ్ చేస్తాం. ఆ ఆఫర్ కూడా ఉంది. అదే దాన్ని ఏమంటారు సార్, సర్వీస్ ఆపర్చునిటీ సర్వీస్ కూడా ఉంది. మీకు కావాలనుకుంటే తీసుకోవచ్చు. సో ఎవరైనా సరే పికిల్స్ బిజినెస్ రన్ చేయాలి ఆన్లైన్లో అంటే ఫస్ట్ వీళ్ళు బ్రాండింగ్, అవేర్నెస్, ఆ తర్వాత లీడ్స్ అనేది చాలా ఈజీ అవుతుంది. అంటే ఇప్పుడు 18 లక్షల మంది చూశారు అంటే కనీసం ఒక 1% సేల్స్ చేసుకున్నా కూడా ఇట్ విల్ బి వెరీ హ్యూజ్. సో వీళ్ళకి గూగుల్ యాడ్సే తెలియాలి, ఫేస్బుక్ యాడ్సే తెలియాలి అని అవసరం లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రోడక్ట్ టు ప్రోడక్ట్, ఏరియా టు ఏరియా మారుతుంది. ఇంకా వాట్సాప్కి లింక్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా, వాట్సాప్లోనే కార్ట్ పెట్టేసుకోవచ్చు. అది ఎంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. వెరీ గుడ్ ఐడియా సార్. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు, అండ్ యూట్యూబ్ ఆన్లైన్ కోర్సు, షార్ట్స్ మీద ఆన్లైన్ కోర్సెస్ అడుగుతున్నారు, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ కోర్స్ అడుగుతున్నారు. ఎలా అండి, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అడుగుతున్నారు సార్? యాక్చువల్గా ఏంటంటే మనకి యూట్యూబ్ మీద వర్క్షాప్ ఉంది, రికార్డెడ్ వీడియోస్ ఉంది. ఇప్పుడు కొత్తగా ఓన్లీ యూట్యూబ్ షార్ట్స్ మీద కూడా 1 month ఆఫ్లైన్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, వాళ్ళు ఇక్కడ మన దగ్గర 1 month ఉండి నేర్చుకునేలాగా కూడా ఇది కొత్తగా జస్ట్ ఈరోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓన్లీ యూట్యూబ్ షార్ట్స్ మీద కావాలి అనుకుంటే కూడా 1 month యూట్యూబ్ షార్ట్స్ మీద లైవ్ ట్రైనింగ్ ఉంటుంది. వెరీ గుడ్ సార్. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. సో మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ డెవలప్ చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు 1 month యూట్యూబ్ షార్ట్స్ మీద కోర్స్ ఉంటుంది. ఆ 1 month మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వీసెస్ మీరు కావాలి అనుకునేటువంటి వాళ్ళు, అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుందాం అనుకునేటువంటి వాళ్ళు, ముఖ్యంగా యూట్యూబ్కి సంబంధించింది షార్ట్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, కంటెంట్ జనరేషన్ కానివ్వండి, లేదా కొత్తగా ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఎటువంటి ఛానల్ తోటి వెళ్తే, ఏ టైటిల్ తోటి వెళ్తే, లేదా ఎటువంటి సెర్చింగ్ వర్డ్స్ ఉన్నాయి, ఎలా వెళ్తే బెటర్గా ఉంటుంది, ఏ కంటెంట్ తీసుకుంటే ఈజీగా గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది, అలా 100 యూట్యూబ్ ఐడియాస్ కూడా మీకు కావాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. అండ్ యూట్యూబ్ని కానీ డిజిటల్ మార్కెటింగ్ కానీ కెరీర్గా తీసుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ పెరుగుతూ ఉన్నాయి. మీకు కూడా వాటి అవసరం చాలా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఆసక్తి కలిగిన వారు ఆ వేలో వెళ్ళాలి లేదా ఆ వేలో రావాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ కూడా మీరు ఖచ్చితంగా మెసేజ్ పెడితే నేను సాయి రమేష్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీకు ఖచ్చితంగా రిప్లై అనేది రావడం జరుగుతుంది. ఆ విధంగానే మీరు అప్రోచ్ అవ్వచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.